హాయ్ అండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కటింగ్ మనం ఈ వీడియోలో చూద్దామండి. నడుం మడత కోసం 2 ఇంచుల లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత నడుం పొడుగు చూసుకోవాలి. బ్లౌజు ఆది బ్లౌజ్ ఎంత ఉందో అంత నడుం పొడుగు చూసి మార్క్ చేసుకోవాలి. ఖర్చుకు కూడా మార్క్ చేసుకోవాలి. తర్వాత నెక్ డీప్ కూడా మార్క్ చేసుకోవాలి ఖర్చుతో సహా. తర్వాత వచ్చి వేస్ట్ లూజ్ చూసుకోవాలండి. వేస్ట్ లూజ్ వచ్చి నాకు 34 ఇంచులు వచ్చిందండి. 34 ఇంచుల్లో 4వ భాగం 8.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. డాట్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, 2 ఇంచులు ఖర్చుల కోసం. తర్వాత చెస్ట్ లూజ్ చూసుకోవాలండి. చెస్ట్ లూజ్ నాకు 38 వచ్చింది, అంటే 9.5 ఇంచులు. 9.5 ఇంచులకి 2 ఇంచులు ఖర్చుకి లైన్ డ్రా చేసుకోవాలి. ఈ 2 లైన్లు ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత షోల్డర్ చూసుకోవాలండి. షోల్డర్ వచ్చి నేను ఈ మెథడ్లో చూసుకుంటానండి. ఎక్కువ తక్కువ కాకుండా బ్లౌజ్కి ఎంత అయితే షోల్డర్ ఉందో అంత షోల్డర్ మనకు కరెక్ట్గా వస్తుందండి. ఇలా చూసుకుంటే ఖర్చుతో సహా మనం చూసి మార్క్ చేసుకోవాలి. ఖర్చుతో సహా చేసుకుంటే మనకి ఏ బ్లౌజ్కి ఎంత ఉందనేది తెలుస్తుంది. లేకపోతే భుజాలు జారిపోవడం, ఎక్కువ తక్కువ అవడం అలా ఉంటుంది. అలా ఉండకుండా మనం బ్లౌజ్తో కొలుసుకోవాలి. ఇలా కొలుసుకుంటే టేపుతో నాకు 5.25 ఇంచులు వచ్చింది. షోల్డర్ నెక్ కూడా కరెక్ట్గా 5.25 ఇంచులు మనకు వచ్చింది. తర్వాత సంక డౌన్ చూసుకోవాలండి. సంక డౌన్ 5.5 ఇంచులు సరిపోద్దండి బ్లౌజ్కి నా మెథడ్లో. అలాగే పైన 5.25, ఇక్కడ కూడా 5.25 ఇంచులు లైన్ డ్రా చేసుకుని ఇలా స్క్వేర్ బాక్స్ తీసుకోవాలండి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత కార్నర్లో 1.25 ఇంచులకి మార్క్ చేసుకోవాలి సంక రౌండ్ కోసం. ఇలా సంక రౌండ్ కోసం మార్క్ చేసుకుని ఇలా సంక రౌండ్ చేసుకోవాలి. తర్వాత టేపుతో మనం సంక రౌండ్ ఎంత ఉందనేది కొలుచుకోవాలి. ఇలా కొలుచుకుంటే 8.5 రావాలి. మనకు కరెక్ట్గా 8.5 వచ్చేసిందండి. చూసారు కదా, 8.5 ఇంచులు వచ్చేసింది. తర్వాత నెక్ వెడల్పు అండి. నెక్ వెడల్పు 2.25 వచ్చింది ఈ ఆది బ్లౌజ్కి. అదే 2.25 కింద డౌన్లో కూడా మనం 2.5 పెట్టుకోవాలండి. 2.25 కాకుండా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్కి 1/4 ఇంచ్ ఎక్స్ట్రా సరిపోద్ది. ఇంకా డీప్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా ఇంకో 1/4 ఇంచ్ పెట్టుకోవచ్చు. ఇలా 2.25 ఇంచులు పెట్టుకుంటే ఈ బ్లౌజ్కి సరిపోద్ది. ఇలా రౌండ్ చేసుకోవాలండి. ఇలా కొలుచుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో నెక్ ఎంత ఉందనేది మనం కొలుచుకుని చూసుకోవాలి. కరెక్ట్గా సరిపోయిందా లేదా అని. కరెక్ట్గా చూసుకుంటే మనకు సరిపోవాలండి. కరెక్ట్గా ఒక పాయింట్ కూడా తేడా లేకుండా మనం చూసుకోవాలి. చూసారు కదండి, మీకు అర్థమవుతుంది అనుకుంటాను. కరెక్ట్గా సరిపోయిందండి. ఇలాగా మనకి నడుము ఎంత ఉందనేది, మెడ ఎంత ఉందనేది కరెక్ట్గా ఆది బ్లౌజ్తో వచ్చేస్తుంది. తర్వాత డాట్స్ కోసం ఇలా కొలుచుకున్న తర్వాత మధ్యలో ఇలా డాట్ పెట్టుకోవాలి. తర్వాత 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ అటు చూసుకుని, పొడవు అయితే 4 ఇంచులు చూసుకుని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నడుము మనకు కొలత వచ్చేస్తుందండి. మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలాగే కొలతలు వచ్చేసినాయి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే కనుక భుజాలు జారడం అది ఏమీ ఉండదండి. కరెక్ట్గా మనకి వచ్చేస్తుంది.